అంటే బాలయ్య సినిమాని ఆపగలిగిన పరిస్థితిలో జగన్ ఉన్నాడా ఇవాళ? జగన్ డిఫెన్స్లో ఉన్నాడు. తనని తాను కాపాడుకోవాలి, తన పార్టీని కాపాడుకోవాలి. ఎవరు జైలుకి ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. మా టోకన్ వస్తే మేము జైలుకి వెళ్ళాలి సార్ అని అందరూ అంటున్నారు జగన్ పార్టీలో. అంత పరిస్థితి ఉంది అక్కడ. సో చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళంతా వీక్ అయిపోయారు పార్టీలో. రోజా కానీ, నాని కానీ, వంశీ కానీ వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. జగన్ ఒక్కడే కొట్లాడాలని పరిస్థితి అక్కడ ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు జగన్ ఆత్మరక్షణ పరిస్థితిలో ఉన్నాడు. అతను వచ్చి బాలయ్యని దెబ్బతీసే పరిస్థితి ఉందా? అతను చెప్తే హీరోస్ వాళ్ళు వింటారా? కాబట్టి జగన్ దీన్ని ఆపగలిగిన నమ్మశక్యంగా అయితే లేదు. రెండోది మెగా ఫ్యామిలీ. చిరంజీవి మామూలుగా నాకు తెలిసి ఇప్పుడు అలాంటి పనులు చేయడు. అంటే వాళ్ళ సినిమా ఆపడము ఇట్లాంటి పనులు ఆయన చేయడు. ఆయన ఎప్పుడు పాజిటివ్గా తన సినిమాని చేసుకుంటూ వెళ్తాడు తప్ప వాడి సినిమాని ఆపాలి, వీళ్ళ సినిమాలు ఆపాలి అనేది నేను కూడా సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ళుగా ఉంటున్నా, నాకు పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి ఆ పని చేయడు. ఒకవేళ చేయాలనుకున్నాడు అనుకో కోపంతో, ఆయన ఎక్కువ పవర్ఫుల్లా, బాలయ్య ఎక్కువ పవర్ఫుల్లా పొలిటికల్గా. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే అదేదో ఆడలేక మధ్యలో ఓడని పాత సామెత ఉంది. అసలు నువ్వు మధ్యలోని కొట్టలేక అది బాలేదని చెప్పినట్టుగా ఉంది తప్ప, అంటే బాలయ్య సినిమా ఆగిపోవడం వెనక జగను మెగా ఫ్యామిలీ ఉందంటే ఇంకా అవమానం బాలయ్యకి. యాక్చువల్ అంటే వీళ్ళిద్దరిని నువ్వు డీల్ చేయలేకపోయినావని, నువ్వు ఒట్టి మాటలు తప్ప అసలు విషయం వచ్చినప్పుడు డీల్ చేయలేకపోయాడు బాలయ్య అనేదే కదా అది. సో బాలయ్య ఫ్యాన్స్ తెలిసో తెలియక అలాంటి వాదన తీసుకొస్తున్నారు, కానీ అది కూడా రాంగ్ అండి. క్లియర్గా ఏంటంటే బాలయ్యకి ఇవన్నీ తెలియకపోయి ఉండొచ్చు, ముందుగా వీళ్ళు ప్రొడ్యూసర్లు చెప్పు ఉండకపోవచ్చు. ప్రొడ్యూసర్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో హీరోస్ చేయలేరులే, చేసినా కూడా లీగల్గా మన బ్యానర్ అది వేరు కాబట్టి కోర్టు కూడా మనల్ని ఆపదనేది వీళ్ళు అనుకొని ఉండొచ్చు. కానీ ఈరోజు వెళ్ళడం, కోర్టు కూడా వాళ్ళ వాదంతో ఏకీభవించడం, అందువల్ల వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పడిపోయినాయి. వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల బాలయ్యకి ముందు చెప్పకుండా. రెండోది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బాలయ్యకి కూడా 10 కోట్లు ఇవ్వాలి, డైరెక్టర్కి కూడా 3 కోట్లు ఇవ్వాలి అనేది కూడా అంటున్నారు. అందువల్ల ఇప్పుడు బాలయ్యని పోయి డీల్ చేయమని అడగలేరు కదా, ఎందుకంటే ఆయనకే డబ్బులు ఇవ్వాలి వీళ్ళు. కాబట్టి అడుగుండకపోవచ్చు. బాలయ్య కూడా ఎంత రిస్క్ తీసుకొని నేను ఎవడో పట్టుకొని నేనెందుకు రిలీజ్ చేయించుకోవాలి, వీళ్ళది కదా తప్పు అని ఆయనకే కోపం ఉంటది కదా. నాకే వీళ్ళు 10 కోట్లు ఎగ్గొట్టారు, నేనెందుకు ఇప్పుడు చేయాలి, ఆగిపోతే నా కెరీర్ ఏమవుతుందని ఆయనకి సినిమాలు ఉంటాయి. ఆయనకేమి ఈ సినిమా ఆగినా ఆగిపోయినా ఆయన కెరీర్ పెద్ద నష్టం ఏం లేదు. సో ఆ రకంగా బాలయ్య అనుకోండొచ్చు, నేనెందుకు వీళ్ళ కోసం అంత రిస్క్ తీసి నేను ఎవడో పోయి నేను అడుక్కోవాలి. బాలయ్యకి కూడా కొంత ఆత్మాభిమానం ఎక్కువే ఉంటుంది, ఎవడో పోయి అడుక్కో. అప్పుడంటే ఆయన కాల్పులప్పుడంటే అది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎవరైనా ఎప్పుడైనా కూడా మన ఆత్మాభిమానం దేనికైనా కూడా ఇప్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. ప్రాణాల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎవరినైనా అడుక్కుంటాం. ఎక్సెప్షన్స్ కాదు కదా. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని పాత సామెత ఉంది. అంటే నువ్వు ఫస్ట్ ఉండాలి కదా, ఆ తర్వాత కదా ఆత్మ ఉంటే కదా ఆత్మాభిమానం ఉండేది. ఆత్మ అంటే నువ్వు అనుకున్నావు. సో కాబట్టి బాలయ్య ఈ కాంటెక్స్ట్ లో ఆయనకి పోయి ఎవరినో పట్టుకొని సినిమాని వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు హీరోస్ వాళ్ళు, సార్ మరి మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ అంతా మాకు ఇస్తారా, మాకు మరి ఇంత అప్పులు ఉన్నాయి ఇవ్వలేదు వీళ్ళు, మీరు హామీ ఇస్తారని అడుగుతారు బాలయ్య చెప్తే వాళ్ళు కూడా. కాబట్టి అందుకని బాలయ్య కూడా నాకే వీళ్ళు 10 కోట్లు ఎగ్గొట్టారు, 40 కోట్లు రెమ్యునరేషన్ అని చెప్తున్నారండి ఈ సినిమాకి బాలయ్యకి. ఇందులో 10 కోట్లు ఎగ్గొట్టారు అనేది వస్తున్న వార్త. సో పైగా అమ్ముకున్నారు మంచిగా వీళ్ళు. 145 కోట్లు థియేటర్ బిజినెస్, ఒక 100 కోట్ల వరకు ఓటీటీ అండ్ సాటిలైట్ అయినాయి, డబ్బులు మంచిగా వచ్చాయి. వీళ్ళకి నేనెందుకు, నాకే ఎగ్గొట్టిన వాళ్ళు వీళ్ళకి నేనెందుకు హెల్ప్ చేయాలని బాలయ్య కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ జగన్ను చిరంజీవిను నిందించడం కరెక్ట్ కాదు. ఈ డైనమిక్స్, ఈ పాలిటిక్స్ ఇంటర్నల్గా అర్థం చేసుకోవాలి సినిమాలో. దాన్ని బట్టే విషయాలు అర్థమవుతాయి తప్ప బాలయ్య ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళు అప్సెట్ అయిపోయారు, ఊహించలేదు. అంటే గవర్నమెంట్స్ ఉన్నాయి, బాలయ్యకి ఇది ఉంది, ఈ టైంలో ఇట్లాగా సినిమా ఆగిపోతుందని ఎవరు కూడా ఊహించలేదు. అది వాళ్ళకి ఒక షాక్ గా ఉంది, అవమానకరంగా ఉంది. వైసీపీ వాళ్ళు గమ్మున ఉండరు కదా, వాళ్ళు ఇంకా దాన్ని రెచ్చగొడుతూ పోస్టులు పెడుతుంటారు. అందువల్ల ఇవన్నీ కాన్స్పిరసీ థియరీలు వస్తాయి. కానీ నాకు తెలిసి అవేమీ లేవు. బాలయ్య గట్టిగా ట్రై చేయట్లేదు, జగన్ చిరంజీవి ఆపే పరిస్థితి అయితే లేదు.